హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి రాగి దోశలు అనమాట. రాగులతో ఇలా పిండి ప్రిపేర్ చేసుకుని రాగి దోశలు వేసుకుంటే చాలా హెల్దీ అనమాట. రోజు ఒకే రకం టిఫిన్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 కప్పులు రాగులు తీసుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యం వేసి 2 కప్పుల రాగులకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల మెంతులు కూడా వేసుకుని పక్కన ఉంచుకోవాలి. వేరొక గిన్నె తీసుకుని 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. పొట్టుతో ఉన్న మినపప్పు వేసుకుంటే ఇంకా మంచిది. నా దగ్గర లేదు కాబట్టి నేను గుళ్ళు తీసుకున్నాను. ఇవి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళీ నీళ్లు వేసుకుని 6 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. రాగులు నానడానికి టైం పడుతుంది కాబట్టి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను మినపగుళ్ళను మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టుకుంటాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది, బాగా ఉరుమవుతుంది. ముందు మినపప్పు రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు రాగులు బియ్యం కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని తీసుకుని నైట్ అంతా బయట ఉంచుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. చూడండి ఎంత బాగా పర్మెంట్ అయిందో. ఈ పిండితో దోశలు వేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టి దోశ వేసుకుని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని 2 వైపులా కాల్చి తీసుకోవాలి. చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి ఈ దోశలు. మనం నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే. ఇవి క్రిస్పీగా వస్తాయి. మెత్తగా కావాలి అంటే కొంచెం పిండి మందంగా వేసుకుంటే మెత్తగా కూడా వస్తాయి. ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని 2 వైపులా కాల్చుకుని తీసుకోవడమే. చాలా బాగుంటాయండి, చాలా హెల్దీ కూడా. పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ అన్నమాట. రాగి జావ తాగలేని వాళ్ళు ఇలా దోశలు వేసుకుని తినొచ్చు అన్నమాట. ఇందులో కొబ్బరి చెట్టు వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఇదే పిండితో ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే పిండిలో మనం ఉప్పుడు రవ్వ 1 కప్పు తీసుకుని వేసుకుని కలుపుకొని ఇలా ఇడ్లీ వేసుకుంటే చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ కూడా చాలా హెల్దీ అన్నమాట. ఇడ్లీలోకి అల్లం చట్నీ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకే, మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.